కీర్తన 33వ అధ్యాయము 22. యెహోవా మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, నీ కృప మా మీద ఉండుగాక. చెప్పండి, నీ కృప మా మీద ఉండుగాక. ఆమేన్. మనం ఎవరి కొరకు కనిపెట్టాలి? ఎవరి కొరకు కనిపెడితే కృప అనేది మీ మీద ఉంటుంది? ఎవరి కొరకు మీరు కనిపెడితే మీ కుటుంబం పట్ల దేవుని కృప ఉంటుంది? ఎవరి కొరకు మీరు కనిపెడితే మీ బిడ్డల పట్ల ఆయన కృప ఉంటుంది అని అంటే దేవుని కొరకు ఏం చేయాలంటే గ్రంథ అంత శ్రేష్టమైన మాట. యెహోవా మేమంటే అది ఏకవచనం కాదు. ఏకవచనమా? మేము అంటే అర్థం ఏంటి? బహువచనం. అక్కడ ఇద్దరు లేదా ముగ్గురు లేదా అనేక మంది ఉన్నారు. అక్కడ అనేక మంది మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రభువా మేము నీ కొరకు కనుక. ఇప్పుడు అనాల్సిన మాట మనం అందరం కూడా ఇక్కడ ఎంతమంది ఉన్నాం? ఏకవచనం కాదు, మనం అందరం కూడా బహువచనం. ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నాం. మనమందరం మీరు ఎవరి కొరకు కనిపెట్టాలంట? దేవుని కృప కొరకు. ఆనాటి దినాల్లో యెరూషలేము దేవాలయంలో ప్రార్థన చేస్తుండగా దేవుని కృప అనేది ఏమైందంట? కిందకు దిగి వచ్చింది, ఆవరించింది అనంట. సో ఆనాటి దినాల్లో దేవుని కృప ఆవరించడానికి గల కారణం ఏంటంటే, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం మనం చూసుకోగలిగినట్టయితే అక్కడ 4-5 విషయాలు రాసి ఉన్నాయి. నువ్వు దేవుని మందిరములకు పోవునప్పుడు నీ ప్రవర్తన అంతటయు సరి చేసుకొని దేవుని గుమ్మముల దాటి దేవుని మందిరంలోకి రావాలనంట. ఈరోజు మనము యెరూషలేము దేవాలయంలో ఆరాధిస్తున్న విధముగా మనము ఈనాటి దినాల్లో ఈ లోకములో అనేక సంఘాలు, అనేక మంది సేవకులు, విశ్వాసులు అందరూ కూడా ఆరాధిస్తున్నప్పటికీ కూడా మరి ఆనాటి దినం వచ్చిన కృప, ఆనాటి దినం దిగి వచ్చిన ఆయనక ఇది ఈరోజు మనం ఎందుకు రావటం లేదనంటే, ఆనాటి దినాలు వారు సరి చేసుకునే విధముగా ఈరోజు మనము సరి చేసుకుంటాం. ఎంతమంది నిజంగా అడుగుతున్నారు, ఎంతమంది సరి చేసుకుని దేవుని గుమ్మము దాకా వస్తున్నారు చెప్పండి? ఎంతమంది వస్తున్నారు? ఎక్కడి నుండో వస్తున్న నేను, పలాస దాదాపు 125-130 కిలోమీటర్ల దూరం నుండి వస్తున్న నేను ఆదివారం ఆరాధనకు వచ్చి ఎక్కడ నా వల్ల డిస్టర్బెన్స్ అవ్వకూడదని ఎక్కడెక్కడ నుండో ఫోన్ చేసి, సిగ్నల్ వస్తే ఫోన్ చేసి, ఇగో మీరు ఇది చేయండి, ఇది మీరు చేయండి, మీరు స్టార్ట్ చేయండి అని ఆరాటపడుతూ సమయానికి లేట్ అవుతుందని ప్రతిసారి వచ్చిన ప్రతిసారి నేను పశ్చాత్తాపం పొందుతూ, మరి మీ కళము మీ చెవుకు వినబడినట్టుగా, మీ కంటి కనబడినట్టుగా చేస్తున్నప్పుడు కూడా, మీరు చూస్తూ విన్నప్పుడు కూడా మీ దౌర్భాగ్య స్థితి ఇంకా అదే విధముగా ఉన్నదనంటే మీరు ఎటువంటి స్థితిలో ఉన్నారు? సరి చేసుకునే వారుగా ఉన్నారా? ఎన్ని గంటలకు మన ఆదివారం ఆరాధన సమయం? ఎన్ని గంటలకి? విమర్శనం ఎన్ని గంటలకమ్మా? ఎన్ని గంటలకి ఇచ్చే తాళం? అది ఈరోజు నిజంగా చెప్తున్నా, భయం అనేది ఈరోజు చాలామందికి దేవుని పట్ల లేకుండా పోతుంది. దేవుని ఎదుట భయము, భక్తి రెండు కూడా ఉండాలి. భయం లేకపోయినా, భక్తి లేకపోయినా, ఈ రెండిట్లో ఏది తప్పిపోయినా కూడా దేవుని కృప అనేది మనం పొందుకోలేము. దేవుని ఆశీర్వాదం మనం పొందుకోలేము. దేవుని యొక్క దీవెన మనం పొందుకోలేము. చక్కగా తాటికాయ చెట్లున్న గాలేస్తే ఆ యొక్క కొమ్మలు ఎలా ఊగుతున్నారు, ఊగుతున్నాయి తలలో అమ్మా, చక్కగా ఊపుతున్నారు తలలో. ఊపిరి కట్టి ఏదో రోజు కర్ర తీసుకొచ్చి, ఎదురు కర్ర తీసుకొచ్చి, ఇటొక కర్ర అటొక కర్ర కట్టేసి ఊగ కన్నా గట్టి కట్టియాల. ఎందుకంటే మీరు ఊగుతున్న ప్రతిసారి అబ్బా ఎంత చక్కగా విని నేర్చుకొని వచ్చే ఆదివారం వచ్చేసరికి వీళ్ళు ఎంత చక్కగా ఆచరించేస్తారనిపిస్తుంది. మనుషుల చేత దేవుడు ఏం చేయడంట? విక్రింపబడేవాడు కాడు. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి మాటలు. ఈ లోకంలో మనుషులను నువ్వు మాయపరచొచ్చేమో, మోసపరచొచ్చేమో కానీ సృష్టిని, సర్వ సృష్టిని నిర్మించిన సృష్టికర్తను నువ్వు ఎన్నాళ్ళు కూడా మోసపరచవు. జాగ్రత్త. ఇంకెన్నాళ్ళు ఉందాం? గ్యారెంటీ ఉందా? దేవుని సన్నిధి విడిచిపెట్టి ఇంటికి వెళ్తామని నమ్మకం ఉందా? దేవుని సన్నిధి కూర్చున్న మీకు మీ ప్రాణం ఉంటుందని నమ్మకం ఉందా? ఎంతమంది లేరు? వాక్యం చెప్తూ మరణించినట్టు వారు ఎంతమంది లేరు? అసెంబ్లీలో స్పీకర్గా ఉంటున్నట్టు వారు ఆ ప్రసంగరిస్తూ అక్కడికక్కడ కుప్పకూలిపోయినట్టు వారు ఎంతమంది లేరు? సెల్యూట్ చేస్తూ కూడా మరణించినట్టు వారు ఎంతమంది లేరు? డ్యాన్స్ చేస్తూ అక్కడ కుప్పకూలినట్టు వారు ఎంతమంది లేరు? దేవుడు ఒకవేళ ఈ క్షణం, ఈ గడి నీ ప్రాణం ఒకవేళ దేవుడు అడిగితే, ఆ పరలోకముందు నీ కాగితం చింపేస్తే, నరులారా తిరిగి రండి అని దేవుడు సెలవిస్తే, ఒకవేళ ఈ భూమిని విడిచిపెట్టి, నీ దేహాన్ని విడిచిపెట్టి నువ్వు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే,
నీ ఆత్మస్థితి, నీ యొక్క ఆత్మీయ యొక్క స్థితి ఏ విధముగా ఉన్నదో ఒకసారి ఆలోచన చేయండి. ఈ జీవితం మట్టుకి విశ్వాసం అయితే సరిపోతుంది, దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాంటి విశ్వాసం అయితే వ్యర్థము, దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ జీవితం మట్టుకే నీ విశ్వాసం అయితే వ్యర్థము. మన విశ్వాసం ఎలా ఉండాలంటే, ఈ శరీరం దాల్చి భూలోకంలో ఉండేటప్పుడు దేవుని ఏ విధంగా ఆరాధించే భక్తుడివై ఉన్నావో, ఈ దేహాన్ని ఈ లోకాన్ని విడిచిపెట్టి పోయినా కూడా ఆ పరలోకమందు యుగయుగాలు కలకాలాలు కూడా దేవుని ఆరాధించే భక్తుడివై ఉండే విశ్వాసం కలిగి ఈరోజు మనం జీవించాలి. కానీ మన జీవితం ఎలా ఉన్నది ఒక్కసారి ఆలోచన చేయండి నా ప్రియ సహోదరి సహోదరులారా. ఇలాంటి విశ్వాసం కలిగి ఉన్నట్లయితే దేవుని శక్తిని మనం ఆశ్రయించే వాళ్ళంగా ఉన్నాం. ఇలాంటి విశ్వాసం కలిగి ఉన్నట్లయితే దేవుని కృపను మనం పొందుకునే వారంగా ఉండాలి. కృప అనే పదానికి వస్తే కృప అనే పదం అన్నది ఎవరికి అర్థం కాదు, ఆ కృప పొందుకునే వారికి అర్థమవుతుంది. అర్థమవుతుందా? కృప అనే మాటకు వస్తే ఎవరికి అర్థం కాదు, ఏంటి కృప అని. ఆ కృప ఏంటో పొందుకునే వరకు